ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా, 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దు అని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని, ఇక ఆలస్యముండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును అని చెప్పెను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుము అని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి, ఈ చిన్న పుస్తకము నాకిమ్ము అని అడుగగా ఆయన, దాన్ని తీసుకుని తినివేయు, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండును అని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకుని దానిని తినివేసి తిని, అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యము అని నాతో చెప్పిరి.